దీప్ గారు రండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి. సో అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి అండి. ఏప్రిల్ 11 రిలీజ్ అవుతుంది. చాలా మంచి సినిమా అండి. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు చాలా మంచి కథ చెప్పడానికి ట్రై చేసాం. ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ థ్యాంక్ యూ నితిన్ అన్న, థ్యాంక్ యూ భరత్ అన్న ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ నితిన్ అన్న, భరత్ అన్న నాకు ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి తెలుసు. టెలివిజన్ డైరెక్టర్స్ మీలో చాలామందికి కూడా తెలుసు. టెలివిజన్లో పీక్స్ చూసారండి. ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒకరోజు ఫోన్ చేసి ఇట్లా టెలివిజన్ క్విట్ చేసి సినిమాల్లోకి వద్దాం అనుకున్నప్పుడు నేను నిజంగా నమ్మలా. టెలివిజన్లో ఎంత పీక్స్, ఎంత సక్సెస్ చూసినప్పుడు మళ్ళీ సినిమా అంటే జీరో నుంచే స్టార్ట్ చేయాలి. నేనైతే ఇది ఇంత డేరింగ్ స్టెప్ తీసుకుంటారనుకోలేదు. అలాంటి స్టెప్ తీసుకుని ఇంత మంచి సినిమా డైరెక్ట్ చేసి అందులో నన్ను ఒక పార్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్రదీప్ అన్న, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ అన్న. నేను ప్రదీప్ అంతా ఈ సినిమా చేస్తున్నాను మా ఇంట్లో చెప్పినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మా మదర్ కానీ మా ఫాదర్ కానీ. మా ప్రదీప్ అన్నంత లవ్ అండ్ రెస్పెక్ట్ మీ మీద ఉందన్న. మా ఇంట్లోనే కాదు, తెలుగు స్టేట్స్లో ప్రతి ఇంట్లోనూ ఆ లవ్ అండ్ రెస్పెక్ట్ ఉంది. ఎంత మంచి సినిమా రాసే ఛాన్స్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. దీపిక గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ బీయింగ్ రాజా. థ్యాంక్ యూ. మొత్తం స్పీచ్లో ఒక్కసారి కూడా కెమెరా వైపు చూడలేదు తెలుసా మీరు? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నేను ఇంక ఇబ్బంది పెట్టను, అమ్మో. ఓకే, ఆశీష్ గారు మాట్లాడతారు ఇప్పుడు.